స్వామి, ఏమిటి భవాని? మీ ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం వేసే మా నాన్న ఇక మీ వ్యూహానికి తట్టుకోలేనని పోలీసులకు లొంగిపోయాడు. మీ నాన్న పోలీసులకు లొంగిపోయాడా? పోలీసులు ఈ దీవిలో కాలు పెడితే తన బ్రతుకు ఎక్కడ బయటపడిపోతుందో అని కాకి గుడ్డల్ని ఈ దీవిలో అడుగు పెట్టనీయని మా నాన్న ఈ రోజు మీ సంఘటిత శక్తి చూసి పోలీసుల్ని శరణ కోరాడు. పోలీసు బలగాలు ఈ దీవిని చుట్టుముట్టేశాయి. అయితే అసలైన సమరం ఇప్పుడే ఆరంభమవుతుందన్నమాట. పెద్ద గారు పోలీసు వాళ్ళని నింపిండంట. అమ్మో, అయితే మన కాల్పిస్తారా ఏమో. బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు? తల్లి, చూడమ్మా, బ్రహ్మనాయుడు నీకు తెలుసా? మాటలు రావా? బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు నీకు తెలుసా? వినపడదా? పొండి. ఏయ్, బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు? ఈ గుడ్డలన్నీ బాగున్నాయే. ఈ గుడ్డలు నాకు కూడా ఇస్తే నేను వేసుకుంటాగా. ఎవరనుకున్నావు? ఎవరు? ఎస్పీ గారు. అంటే ఇన్స్పెక్టర్ కంటే పెద్దవారు. అమ్మో, ఇన్స్పెక్టర్ అమ్మా. అవును, బ్రహ్మనాయుడు నీకు తెలుసా? ఎక్కడున్నాడు? నేను చెప్పను. నేను నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పతావు, అతను నన్ను చంపేస్తాడు. నేను చెప్పను. చెప్పను. చెప్పు. చెప్పవా? అయితే చెప్తాను. రా అంతా రండి. అదిగో నేనే కట్టిపడేశాను. రండి రండి రండి. ఈడేనమ్మా బ్రహ్మనాయుడు. ఏడుతున్నాడు చూడు. నువ్వేనా బ్రహ్మనాయుడు? నేను బ్రహ్మనాయుడు కాదు. అబద్ధం చెప్తున్నాడు. రోజుకు ఒక యాసం వస్తాడు. ఇదో యాసం. చెప్పరా? నువ్వు గాడ్వా? నేను ఎవరు కట్టేశారు? బాబుకు పిచ్చి నీ తాను నన్ను పిచ్చారా? ఇదిగో ఈడనమ్మా, ఈడ బ్రహ్మనాయుడు. చెప్పు. వీడు మా నాన్న. అవును, మా నాన్న మా అమ్మ చంపేశాడు. ఈ పిచ్చి వదలండి వదలండి వదలండి. నాన్నారు లాక్కెళ్ళమంటే నొక్కుతున్నారు. ఆ అమ్మాయి ఎవరు? ఆదొట్టి పిచ్చిదండి. ఏ పెద్ద మనిషి కనిపడినా నాన్న అని పిలుస్తుంది. అది సరే, వీణు పట్టు కొడుతున్నారు. బ్రహ్మనాయుడు అని చెప్పింది. బ్రహ్మనాయుడా? వీడు బ్రహ్మనాయుడు ఏమిటండి? బ్రహ్మనాయుడు అంత తేలిగ్గా దొరకదు. నాతో నేను చెప్తాను. మేడం, రాత్రి నుంచి ఈ కుర్రాడు మన క్యాంప్ చుట్టూ తచ్చాడుతున్నాడు. బహుశా బ్రహ్మనాయుడు తాలూకా అయిండాలి. అడగండి. బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. చెప్పు, బ్రహ్మనాయుడు ఎక్కడో చెప్పు. నాకు తెలీదు. చెప్పు. కొట్టద్దు బాబు. వాడు కొండోడు బాబు. కొడితే ఈడు చెప్పడు బాబు. నేను చెప్పిస్తా బాబు. ఎవరు నువ్వు? తల్లిని బాబు. ఇన్స్పెక్టర్, ఆమె కుదిలే. ఇచ్చినాన్న అన్నం తినరా అంటే వద్దని పారిపోయి వచ్చి ఇక్కడ తన్నులు తిన్నావా?
పిచ్చి సన్నాసి, పెద్దోళ్ళకి మధ్యన మన బోటోళ్ళు వస్తే ఎట్ట నలిగిపోవలసిందే. ఇదిగో ఈ ముద్ద తిను. అయ్యా బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే పోన్లే అయ్యా. ఇదిగో చెప్పొద్దులే, ఈ ఒక్క ముద్ద తిను. మా బాబుగా నువ్వు తినకపోతే నేను ఎట్ట తింటానయ్యా? నువ్వు తింటే నేను తింటా. చెప్పిస్తానని చెప్పి తెలివిగా నిద్రపుచ్చుతున్నావే. నిద్రపోయాడు బాబు, శాశ్వతంగా నిద్రపోయాడు. మీరు తన్నిన తన్నులు కాదు బాబు, నేను పెట్టిన అన్నం తిని చచ్చిపోయాడు. ఇది విషం కలిపిన అన్నం బాబు. బాబు మీరంతా బెమ్మన్న ఆసుకి అంటున్నారు. ఈ కోణం మొత్తంలో చెట్టైనా పిట్టైనా ఇట సస్తదే కాని బెమ్మన్న గుట్టు మాత్రం చెప్పదు బాబు, చెప్పదు. ఇద్దరూ చనిపోయారు. తెలుసు, మనుషుల కోసం మనుషులు చావు, దేవుడి కోసమే చేస్తారు. బ్రహ్మనాయుడు దేవుడు. సామే, మల్లమ్మ ఎంత తొందరపడింది, ఎంత ఘోరం చేసుకుంది. అది ఘోరం కాదు వీరన్నా. తను బలి తన బిడ్డను బలి చేసి ఈ ఉద్యమానికి ఊపిరినిచ్చింది. ఈ ఉద్యమం గాలిబుడగ కాదని, ఉక్కు పిడుగని, మేము బానిసలం కామే కామని సాహసం అని చెప్పడానికే ఆమె ఆత్మాహుతి చేసుకుంది. అసలు మల్లమ్మ చేసుకున్నది ఆత్మాహుతి కాదు, నిత్యం మన కళ్ళ ముందు రగిలే ఆరని బానిస చితి. ప్రతిన చేసిన మీ ప్రతి ఒక్కరికి అను నిత్యం ఆమె చేసుకునే వినతి. ఆమెకు నిజమైన ఆత్మశాంతి, ఈ బానిస జాతి విముక్తి. ఈ బానిస జాతి విముక్తి.
బ్రహ్మనాయుడిని పట్టుకునే మార్గం నీకు తెలుసా? ఓ, ఏమిటండి మీరు కూడా ఈ పిచ్చిదాని మాటలు అమ్ముతారు? మీరుండండి. నువ్వు చెప్పమ్మా. చెప్పాలండి ఈయన పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న చేపను ఎరేయాలి కదా. ఆ? ఆ? అట్టాగే పెద్ద పుల్లని పట్టుకోవాలంటే మేక పిల్లని ఎరేయాలి కదా. ఆ? ఆ? అట్టాగే బెమ్మరాయిని పట్టుకోవాలంటే ఇదిగో ఈయన్ని బలియాలి. ఏమో అది పద్ధతి. చూడండి, మీకేమో బెమ్మరాయిని పట్టుకోవాలనుంది, బెమ్మరాయుడికేమో ఈయన్ని పట్టుకోవాలనుంది. మన ఈయన్ని పట్టుకొని బెమ్మరాయుడికి అప్పగిస్తే బెమ్మరాయుడిని చంపేసి మన దగ్గరికి వచ్చేస్తాడంతే. ఇదిగో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి ఎల్లెళ్ళంటావు? నేను ఇన్స్పెక్టర్ అమ్మతో మాట్లాడుతుంటే. ఆ? ఇదిగో అమ్మా, నేను ఈడుంటే ఆడపిల్లల బతుకులు ఎలా నాశనం చేశాడో చెప్పేస్తానని. ఏమిటి? ఆడపిల్లల బ్రతుకులు ఈయన నాశనం చేశాడు? ఏమండి, అదేదో పిచ్చిది ఏమిటో మాట్లాడుతుంది, మీరే పట్టించుకోకండి. అవునండి, మా అమ్మ బతుకు కూడా ఈడే నాశనం చేశాడు. మా అమ్మకి ఈడికే నేను పుట్టాను. రేయ్, ఈ పిచ్చిదాన్ని లాగవుతామని. కొంచెం ఉండండి. నిజమేనండి, మీ మీదొట్టు. మా అమ్మ బతికే కాదు, చాలా మంది అమ్మల బతుకులు కూడా నాశనం చేశాడు రంగరాజు గారు. అందుకేగా బెమ్మనాయుడు ఏంటి సంపాదనుకుంటున్నాడు. ఇదిగోండి, మీరు దీవి దీవంతా తిరిగారు. బెమ్మనాయుడు చెడ్డోడని రాక్షసుడని ఎవరైనా ఒకరైనా చెప్పారా? ఈడు తప్ప. అంచేత బెమ్మనాయుడిని లోపల పెట్టే ముందు ఈయన్ని ఆడ పెట్టాలో ఆలోచించుకోండి. వస్తానమ్మ గారు. ఏమిటంటే ఆలోచిస్తున్నారు? ఆ పిచ్చిదాని మాటల గురించేనా? ఈ లోకల్లో నిజం చెప్పేవాళ్ళంతా పిచ్చివాళ్లే రంగరాజు గారు. అంటే అది చెప్పే మాట అన్ని నిజం అంటారా? ఏమండి, ఇంతకీ మీరు బ్రహ్మనాయుడిని పట్టుకుంటారా లేకపోతే ఆ పిచ్చిదాని మాటలను బట్టి వదిలేస్తారా? మేము వచ్చింది బ్రహ్మనాయుడిని పట్టుకోవడానికి, పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించడానికి. అలా అనుకుంటే సరైన మార్గం ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు వేసిన ఎత్తులన్నీ ఒకదాని మీద ఒకటి దెబ్బతింటూనే ఉన్నాయి. ఇదిగో, నన్ను అడిగితే నేను ఒక పద్ధతి చెప్తాను. ఏమిటది? ఈ లోకంలో ఏ వ్యక్తికైనా తల్లిని మించిన దైవం లేదు. అందుకని ఆ బ్రహ్మనాయుడు తల్లి ఎక్కడున్నా సరే పిలిపించి వాడి కళ్ళ ముందే శిక్షిస్తూ ఉంటే అప్పుడు వాడి బయటికి వస్తాడు. యువర్ రైట్. ఆ తల్లి ఎక్కడుంది? మేడం, బ్రహ్మనాయుడు తల్లిని తీసుకొచ్చాం. ఎక్కడ? అదిగో. అమ్మా అమ్మా అమ్మా, నాకు మా స్కూల్లో ఇన్స్పెక్టర్ వేషానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా సంతోషం అమ్మా, నా బంగారు తల్లివి. నీకు రాకపోతే ప్రైజులు ఇంకెవరికి వస్తాయమ్మా? హాయ్ చెల్లాయ్. ఆహా, నువ్వు ఇన్స్పెక్టర్ వేషంలో భలే ఉన్నావే. మనందరం దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? దొంగ పోలీస్ ఆటే ఉంటా నీ మొహం. అమ్మా, మేమైతే దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? బ్రహ్మనాయుడు మీకేమవుతాడు? బిడ్డ. ఎక్కడా బిడ్డ? అలా మాటలతో అడిగితే చెప్పదు మేడం. చెప్పు. ఇన్స్పెక్టర్, వదులు. మీ బిడ్డ ఎక్కడున్నాడు? బిడ్డ ఎప్పుడూ తల్లి కడుపులోనే ఉంటాడు. నాకు తెలుసు, కానీ హంతకుండి ఒక తల్లి కడుపులో దాచుకుంటే కడుపు చీల్చైనా సరే చట్టం పట్టుకుంటుంది. ఆ పని చేయడం మీ చట్టానికి చేత కాదు. అవునమ్మా, చేత కాదు కాబట్టి నా కడుపు నేనే చీల్చుకుని నా బిడ్డను మీ చట్టం చేతికి అప్పగించాను. ఒకప్పుడు ఏ దేశ క్షేమానికి ఆ రోజు మీ బిడ్డను చట్టానికి అప్పగించారో అదే దేశ క్షేమానికి ఈ రోజు మీ బిడ్డను మాకు అప్పగించాలి. నిజంగా దేశ క్షేమం కోసమే అయితే ఇప్పుడు నా బిడ్డ నా కళ్ళబడ్డా నేను అప్పగించను. ఏ? వాడు నిజమైన దేశ క్షేమాన్ని ఇప్పుడు కోరుకుంటున్నాడు. ఏమిటి మీరనేది? నిజం. అప్పుడు తన చెల్లెలి కోసం హంతకుడయ్యాడు. ఇప్పుడు ఎందరో చెల్లెళ్ల పసుపు కుంకుమను నిలబెట్టడం కోసం, ఎందరో తల్లుల కడుపు కోతలు కాపాడడం కోసం, ఎందరో తండ్రుల బానిసత్వం రూపుమాపడం కోసం కంకణం కట్టుకున్నాడు. మొండికేస్తే మీతో ఎలా సమాధానం చెప్పించాలో పోలీసులకు బాగా తెలుసు. ఒక ఆడదాన్ని పట్టుకుని పోలీసులు ఎలా హింసిస్తారో నాకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత కూడా మీరు చెప్పకపోతే మీరేమవుతారో మీకు తెలియదు. నేనేమైపోతానో తెలిసిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చానని మీకు తెలియదు. తల్లి లాంటి దానివని శిక్షించలేకపోతున్నాను. బిడ్డ లాంటి దానివని నేను ఎదురు చెప్పలేకపోతున్నాను.
ఆడకూతున్నని అనుకుంటున్నారేమో, నాది రాతి గుండెని మీకు తెలియదేమో. కట్టుకున్న భర్తని కన్న బిడ్డల్ని కూడా దూరం చేసుకుని నేను ఇంకా ఇలా బ్రతుకున్నానంటే నాది అంతకంటే రాతి గుండెని మీకు తెలియదేమో. మాటకు మాట సమాధానం చెబితే చట్టం ముందు నేరస్తురాలిగా నిలబడవలసి వస్తుందని బహుశా మీకు తెలియదు. భరతమాతనని కితాబులిచ్చిన చట్టమే నన్ను నేరస్తురాలిగా పట్టుకుని శిక్షిస్తుందని తెలిస్తే అంతకంటే ఆనందం మరొకటి నాకుండదని మీకు తెలియదు. దేనికైనా సిద్ధం కానీ నిజం మాత్రం చెప్పనంటావు. చెప్పండి. ఏమిటలా అవాక్కైపోయారు? బ్రహ్మనాయుడిని చూసి అదురా, ప్రాణాలు తీస్తాడని బెదురా? అతను అరెస్ట్ చేయండి.